హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంటకం మునక్కాయ గుజ్జు కూర. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత కుక్కర్ పెట్టి అందులో నీళ్లు పోసుకొని తరిగిన మునక్కాయ ముక్కలను వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత మునక్కాయ గుజ్జును ఈ విధంగా పిసుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసి పోపు వేసుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు సన్నగా తరిగిన 4 ఎర్రగడ్డలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా వాడ్చుకోవాలి. సన్నగా తరిగిన 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్న మంటలో వాడ్చుకోండి. 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. తర్వాత సన్నగా తరిగిన 2 తెల్లగడ్డల పాయలు వేసుకోవాలి. వేసి బాగా వాడ్చుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత మిరప్పొడి 1 స్పూను, పసుపు పొడి 1 చిటికెడు వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మునక్కాయ గుజ్జుని ఇందులో వేసి బాగా వాడ్చుకోవాలి. మునక్కాయల్ని ఉడకబెట్టిన నీళ్లను ఇందులో పోసి కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత కసూరి మేతి కొంచెం వేసి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి వాడ్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. మునక్కాయ గుజ్జు కూర రెడీ.